సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో నేడు జిల్లా కలెక్టర్ రవినాయక్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ అనగా ప్రజావాణి నిర్వహించారు. కార్యక్రమం యొక్క ఉద్దేశం పరిష్కారం కావడానికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు ప్రయత్నించండి అని అన్నారు. Three months back, we used to get the organization to organization team members and our team members verify standards systems procedures practices documentation organization culture అన్నిటికీ మించి అక్కడ ఇస్తున్నటువంటి సర్వీసెస్ కి అక్కడ ఇస్తున్నటువంటి సర్వీసెస్ ఏ విధంగా వాళ్ళు అక్కడ స్టాఫ్ ఏ విధంగా చేస్తా ఉన్నారు, ఆ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీమ్ మెంబర్స్ ఏ విధంగా అక్కడ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు అనేది చాలా తరువుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము వెరిఫై చేయడం. చాలా వరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అంటే చాలా మంది అనుకుంటారు ఫ్రీగా చేస్తా ఉన్నారు, ఇక్కడ స్టాండర్డ్స్ ఏముంటాయని. నాకు కూడా ఆ విధమైన మైండ్ లో చాలా మంది ఉంటుంది. కాకపోతే అక్కడ చూస్తే మనం గవర్నమెంట్ చూస్తే ప్రతి ఒక్క యాక్టివిటీలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీలో కూడా ఎక్కడ క్వాలిటీ దగ్గర కానివ్వండి, అదే చేసే సర్వీసెస్ లో కానివ్వండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లియర్ గా మనం ఏదైతే చేస్తున్నామో అది క్వాలిటీ అనగానే చాలా మంది అనుకుంటారు 1%, 2%, 5%, 10%, 50% అంటారు. క్వాలిటీ అంటే 100%. సో 100% ఎవరైతే సర్వీస్ ఇవ్వాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఎంత కరెక్ట్ గా ఇస్తున్నారని ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఒక ఆడిట్ సర్టిఫికేషన్ వాడు. ఈరోజు చాలా ఆర్గనైజేషన్ లో ఆడిట్ చేస్తా ఉంటారు. ఆడిట్ చేస్తే ఆడిట్ చేయడం వరకే వాళ్ళ తర్వాత అబ్జర్వేషన్స్ ఇస్తారు. అబ్జర్వేషన్స్ ఇచ్చిన తర్వాత అది ఏ విధంగా ఎగ్జిక్యూషన్ అవుతా ఉంది, దాన్ని ఏ విధంగా వెరిఫై చేయాలనేది చాలా చాలా ఆర్గనైజేషన్ లో చేయడం లేదు. కానీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ లో ఉన్న చాలా ఇంపార్టెంట్ కాపా అంటారు, చాలా మందికి తెలిసే ఉంటుంది కదా.